రాజశేఖర రెడ్డి గారు అంటే ఏంది, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఏంది. నేను చెన్నారెడ్డి గారి శిష్యుని, కొండ వెంకట రంగారెడ్డి గారి ఫ్యామిలీ, రంగారెడ్డి జిల్లా మా తాత. అయినా నా గుండెల్లో ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేను రాజశేఖర రెడ్డి గారితో ఒక చిల్లి గవ్వ నేను లాభం పొందలే. మరి చెన్నారెడ్డి గారి వల్ల ఇలా ఈ బట్టలు వేసుకొని తిరుగుతున్నాను. అయినా నాకు రాజశేఖర రెడ్డి గారు దేవుడు. నా దేవుని రూమ్లో ఆయన ఫోటో ఉంటుంది. ఒక్క కథ నా కొమ్మినేని గారు ఈ డిబేట్లో సరిపోదు. ఇది ఆమె అహంకారము, ఆమె బిహేవియరు, ఆమె ప్రవర్తన. విజయమ్మ గారితో నేను 1:59 మాట్లాడినా. అమ్మ ఎందుకు పార్టీ పెడుతుంది తల్లి? ఎవరైనా ఇడుపులపాయకు వచ్చి ధర్నా చేసిర్రా? ఎవరైనా లోటస్ పాండ్కి వచ్చి ధర్నా చేసిర్రా? ఎవరైనా పులివెందలకు పోయి ధర్నా చేసిర్రా? ఈ మురిసిపల్లి షర్మిల గారు ఎందుకు పార్టీ పెట్టిందమ్మా? ఎందుకు నష్టపోతుంది? వద్దు తల్లి అంటే రాఘవ, రాజారెడ్డి గారు మొండి ఆయన, రాజశేఖర రెడ్డి గారు మొండి ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు మొండి ఆయన. కానీ వాళ్ళు ఒక సబ్జెక్టు, ఇవాళ నేను ముఖ్యమంత్రిని కావాలి, మొండితనంగా పోవు. నేను ప్రజలకు సేవ చేయాలి, మొండితనంగా పోవు. నేను నన్ను నమ్ముకున్నన్ని లాభం చేయాలి, మొండితనంగా పోవు. ఆ ముగ్గురు ఒక రకమైన మొండితనం ఉంటే ఈ పిల్ల, ఈ పాప జగమండి రాఘవ అని విజయమ్మ గారు చెప్పారు. ఇవాళ నువ్వేం మాట్లాడుతున్నావు? నా కుటుంబాన్ని ఈల్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం, షర్మిలమ్మ విజయమ్మ గారే ప్రూఫ్, దేవుడు ప్రూఫ్ అంటావా? రారే పొద్దున ఇడుపులపై సమాధి ముంగట తలబెట్టి ప్రార్థన చేసుకుంటూ చెప్పు. ఆ రోజు నీకు రాజకీయ అహంకారం పెరిగింది, ఫ్రస్ట్రేషన్ పెరిగింది. మీరు ఒక మాట చెప్పి చూడండి. ఇదే బ్రదర్ అనిల్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బంగ్లాకు పోయిండు. ఒక మాట చెప్పిండు, అయ్యా నాది ఒక 200 రూపాయల పని ఉంది, దాన్ని నువ్వు 750 కొను, ఇది 200దే, నాకు లాభం అవుతుంది, మేము నష్టపోతున్నాము. నా ఎంబడి ఓడు దరిద్రుడు కొండలరావు అన్నాడు, ఓడు సతీష్ అనే దరిద్రుడు ఉన్నాడు, ఒక సుబ్బారావు అనే దరిద్రుడు ఉన్నాడు. మేము నలుగురం కలిసి ఈ ప్రపంచాన్ని ముంచదలుచుకున్నాము. వీళ్ళందరూ ఒక టీం. అనిల్ గారి టీమా? మైన్స్ అనుకోండి, లేకపోతే ఉంటాయి కదా ఇవన్నీ. 100 కోట్లు ముంచిర్రు కొమ్మినేని గారు. ఇప్పుడు అందరు కేసులు పెడుతుర్రు, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతుర్రు. ట్రాన్స్పోర్ట్ వానికి 3 కోట్ల రూపాయలు ముంచిర్రు, ట్రాన్స్పోర్ట్ చేసేవానికి. ఇప్పుడు ఏమైంది? వీళ్ళందరినీ కాపాడుకుందామని చెప్పి జగన్ గారు తనుకోతే, జగన్ గారు నిస్వార్థంగా ఒకటే మాట చెప్పిండు, నేను బుడ్డ పైసా ఇబ్బందికరమైన పరిస్థితి గవర్నమెంట్లో చేయను, అవినీతి చేయను అని చెప్పినటువంటి వ్యక్తి నువ్వు ఛాయ్ తాగుతావా, కాఫీ తాగుతావా అని అడిగి పంపించేసిండి. 2 నెలల తర్వాత షర్మిలమ్మ అండ్ బ్రదర్ అనిల్ కుమార్ ఇద్దరు పోయారు. ఒక రోజు మొత్తం ఉన్నారాడు. ఇదే ప్రపోజల్ ముందట పెట్టిరు, ఇదే మాట చెప్పిండు, బ్రేక్ఫాస్ట్ చేస్తారా వెళ్ళిపోతారా. కొనకు విజయమ్మను కూడా ఇన్వాల్వ్ చేసిండు, ససేమిరా అని చెప్పిండు ఆయన. అంటే ప్రభుత్వానికి నష్టం చేసుకుంటూ ఈయన 200 రూపాయలను 750 రూపాయలకు కొని ప్రభుత్వానికి నష్టం చేసి ఆయన మచ్చ తెచ్చుకోవాలనా? ఆడ శురువైంది బ్లాక్మెయిలింగ్ స్టార్ట్. ఆ దరిద్ర ఆంధ్రజ్యోతి పేపర్లలో రాపించకం, ఇక పార్టీ పెడుతుంది, అగ పార్టీ పెడుతుంది, ఇక పార్టీ పెడుతుంది. దీని వెనుక చాలా పెద్ద చరిత్ర ఉంది కొమ్మినేని గారు. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతున్నారు. చాలా ఉన్నాయి, ఇంకా ఇవే కాదు నేను చెప్తున్నా కదా. అవి ఏంది?